కుర్చీని మడత పెట్టి మడత పెట్టి జై ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను ఫస్ట్ టైం కన్సీవ్ అయినా అని తెలియగానే మా హస్బెండ్కే ఫస్ట్ ఆ న్యూస్ నేను చెప్పిన. అండ్ నాకు చెప్పింది నిద్రలో ఉన్నప్పుడు, నిద్ర లేసానో లేదు, గుడ్ న్యూస్తో లేచావు ఆ రోజు. అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉండే అంటే ఫస్ట్ 2 months విత్ మై హస్బెండ్, బట్ అవే ఫ్రమ్ మై హస్బెండ్ 4 months. అసలు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై హస్బెండ్, ఎప్పుడు వస్తాడు అని చెప్పి. ఫైనలీ 8th month కంప్లీట్ కాకముందే వచ్చేసిండు. దాట్ టు సర్ప్రైజ్ చేసిండు వస్తున్నా అని చెప్పి. కానీ ఆర్వి ఏం చేసిందంటే మాకే సర్ప్రైజ్ ఇచ్చేసింది. 21st Decemberకి నా శ్రీమంతం ఉండే. I went on 20th December ఈవినింగ్ 7 o'clock నేను వెళ్ళిన హాస్పిటల్కి. దట్ విత్ మెహందీ అండ్ ఆల్, ఏదో ఫంక్షన్కి వెళ్ళినా నేను. 21st December వాజ్ మై శ్రీమంతం అండ్ అదే రోజు తన బర్త్ డేట్ కూడా. అండ్ అవి అంటే నాకు లైక్ ఐ క్యాన్ నాట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ హర్ నౌ. నేను తను లేకుండా పడుకోలేను కూడా ఇంకా ఇప్పుడైతే. మా హస్బెండ్ కూడా పడుకోలేడు, కాళ్ళు వేస్తూ చేతులు వేస్తూ ఏదో పెద్ద దానిలాగా ట్రీట్ చేస్తాడు దాన్ని. పుట్టినప్పుడు భయపడ్డా, అంటే ఒకేసారి నా బ్రీతింగ్ ఆగిపోయింది. అంటే డెలివరీ అయ్యే టైంకి నాకు కొంచెం టెన్షన్ వచ్చింది. ఫస్ట్ టైం మళ్ళీ నాకు కూతురు అదే పాప పుట్టబోతుందని తెలియనప్పుడు టెన్షన్తో బ్రీతింగ్ ఆగింది. మళ్ళీ వెంబటే సెట్ అయ్యా. అప్పుడే చిన్న సౌండ్ ఇచ్చింది, క్యాక్. అదే ఏం సౌండ్ అనిపించింది, కానీ సడన్గా నర్స్ వచ్చి చెప్పింది మాకు పాప పుట్టిందని. అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అయ్యా. ఇంకా అంతా సెట్ అయిపోయింది. ఇంకా దాన్ని ఫస్ట్ నేను ఎత్తుకున్నా, సింధు కంటే కూడా ఎత్తుకున్న ఫోటో అప్పుడే తీశారు, నాకు ఇప్పుడు గుర్తుంటుంది. ఇంకా 3 నెలలు 4 months ఉన్నా తనతో. 4 months తర్వాత షిప్ జాయినింగ్ వస్తే వెళ్ళాను. వెళ్తున్నప్పుడు ఏమనిపించలే, కానీ వెళ్ళిన ఫస్ట్ వీక్ మాత్రం షిప్లో చాలా మిస్ అయ్యా. అసలు ఎందుకు వచ్చాను బాబు షిప్లోకి అన్నట్టు అనిపించింది. కానీ తన తర్వాత తన్ని వీడియో కాల్లో చూస్తూ అలా మేనేజ్ అయిపోయింది మిస్ ఫీల్ అంతా. ఇంటికి వచ్చిన తర్వాత సడన్గా ఇట్లా పెద్దగా అయిపోయి అనిపించింది. అంటే ఒక 6 నెలలు మిస్ అయ్యా కదా, మిస్ అవ్వకుండా ఉండాల్సింది అనిపించే చిన్న రిగ్రెట్ ఉంటుంది కదా, అట్లా. తర్వాత ఇప్పుడు హ్యాపీ. అండ్ నా లైఫ్లో ఇప్పుడు నా మదర్ లేదు అనే లోటు తీర్చినట్టే మళ్ళీ అత్తయ్య మళ్ళీ పుట్టింది అనుకున్నాం. మదర్ లేకుండా నా లైఫ్ జర్నీ ఎంత ఎంటీగా ఉందో, ఆర్వి వచ్చాక కొంచెం హ్యాపీనెస్ వచ్చింది. నా హ్యాపీనెస్ మొత్తం వెళ్ళిపోయింది అనుకున్న టైంలో ఆర్వి వచ్చింది. అప్పుడే చూసాను నేను కూడా, నువ్వు పూర్తిగా నవ్వడం అనేది ఆర్వి పుట్టిన తర్వాతే మంచిగా మళ్ళీ పాత సింధుని చూసాను అన్నట్టు అనిపించింది నాకు. ఆర్వి ఇప్పుడు ఎంత హుషారు ఉంటుంది అంటే, నేను పాట పెడితే డ్యాన్స్ చేస్తుంది, నవ్వుతే నవ్వుతుంది, అదే నవ్విస్తుంది మా నెల్ని కూడా. అండ్ ఈ 1 year బర్త్డే ఎగ్జైటెడ్ మేమే ఉన్నాము, బికాస్ యూ డోంట్ నో ఎనీథింగ్. మళ్ళా యాజ్ అ పేరెంట్స్
కూడా 1 year కాబట్టి మామ్ డాడ్ అయ్యి కూడా అసలు పుట్టినప్పుడు మేము అసలు మాకు పిల్లలు ఉన్నారు. మాకు అప్పుడే పాపనా, మేము అప్పుడే పేరెంట్సా, మేమే ఇంకా కిడ్స్ లాగా అని ఫీల్ అయిపోతుండే. బట్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మనకి. ఈ కొత్త లైఫ్ బాగుంది. నో టైమ్ అట్ ఆల్, సెల్ఫ్ టైమ్. అసలు అంటే ఆర్వి పుట్టగానే వాళ్ళ నాన్న లాగానే ఉంది అని అందరు అన్నారు. ఇప్పటికీ కూడా మా అత్తయ్య చిన్నవరుణ్ పెద్దవరుణ్ అని పిలుస్తుంది. ఎక్కడ వెళ్ళినా ఆయన 6 months లేకపోతే నేను ఎక్కడికి తీసుకెళ్ళినా వరుణ్ లేడని, వరుణ్ లాంటి అమ్మాయిని తెచ్చుకున్నావా, అందరూ ఎంత ఎంత ధ్యానం ఎంత తపస్సు చేసినా మీ ఆయనలాగా పుట్టిందని చెప్పి అందరు అనడమే ఉండే. ఇప్పుడు ఆర్వి నిద్రలోనే నవ్వేది సౌండ్తో పాటు. అదైతే నాకు చాలా వండర్ అనిపించింది. నేను రికార్డ్ చేస్తామన్నప్పుడల్లా అది ఆపేస్తుండే నవ్వడం. అండ్ తనే చిన్నప్పుడు కూడా బాటిల్ పట్టుకొని తాగేది. అవన్నీ క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ మిడ్ నైట్ అయినా అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేసేది లేచి బేబీని చూసుకోవడానికి. అండ్ మా పాప పాట పాడు అనగానే దీర్ఘాలు తీస్తుంది, రాగాలు తీస్తుంది, డాన్స్ అంటే డాన్స్ చేస్తుంది. అవన్నీ చేస్తుంటేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతా. లైక్ నాకు ఏమేమి ఇష్టమో అవన్నీ చేస్తుంది అని చెప్పి. ఒకసారి తిన కోసం వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసిన. దాంట్లో మాట్లాడు అంటే ఇట్లా మాట్లాడాను. మాట్లాడు అర్వి, మాట్లాడవా? ఎందుకు నాన్న? మాట్లాడవా అని అంటే పాట పాడింది. ఇప్పటివరకు మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయలేదు. అది ఎన్నిసార్లు అడిగినా పాడదు మళ్ళీ. ఈయనకే పంపిన షిప్లో ఉన్నప్పుడు. ఈయన ఫీలింగ్ ఈయననే చెప్పాలి మరి. అదొక 100 సార్లు చూస్తుంటా వీడియో. తను మిస్ అయినప్పుడల్లా చూసేది వీడియో. అండ్ ఆర్వి చిన్నప్పటి నుంచి అన్ని మైల్ స్టోన్స్ కరెక్ట్ ఉన్నాయా అని ఒక టెన్షన్ ఉంటుండే. బట్ క్రాలింగ్ లేట్ చేసింది. ఆ క్రాలింగ్ లేట్ అయ్యేసరికి నాకు ఫుల్ టెన్షన్, ఇంకా అంబాడట్లే అని. 8th month రాగానే క్రాలింగ్ అన్ని ఒకటేసారి చేసేసింది. అన్ని ఒకటే మంత్లో నిల్చోవడం అన్ని ఒకటే మంత్లో చేసేసింది. సో ఏమనుకున్నా అంటే ఆర్వి కూడా నా కోసం ఆలోచించి మా అమ్మకి ఇన్ని మంత్స్ రెస్ట్ ఇవ్వాలని చెప్పి లేట్ అంబాడిందని నేను అనుకుంటున్నా. నేను షిప్లో ఉన్నప్పుడు ఎన్నో ఈవెంట్స్ అయ్యాయి, కానీ ఆర్వి పుట్టిన తర్వాత జస్ట్ మిస్ అయినందుకే ఇంటికి వెళ్ళిపోవాలనిపించేది. అసలు ఎందుకు వచ్చాను రా షిప్కి అన్నట్టు అనిపించింది. ఎప్పుడు ఆర్విని కలుస్తానా అని అనిపిస్తూ ఉండేది. వీడియో కాల్ చూసినప్పుడు కూడా అరే ఎత్తుకోవాలనిపించేది, ముట్టుకోవాలనిపించేది, ఆడుకోవాలనిపించేది. నేనైతే అసలు తన వీడియోస్ ఫొటోస్ అంతా క్యాప్చర్ చేయడానికి రీజనే మా హస్బెండ్ దూరం ఉండడం వల్ల. అంటే ఈ మూమెంట్లో వరుణ్ ఉండాల్సింది అనిపించినప్పుడల్లా ప్రతిదీ ఫొటోస్ వీడియోస్ పంపడమే. నేను అసలు అన్ని రికార్డింగ్స్ ఉండడం రీజన్ కూడా మా హస్బెండే. చాలా మిస్ అయినా ఆబ్వియస్లీ ప్రతి ఈవెంట్. అసలు తన అన్నప్రసన్నకు కానీ అన్నిటికీ నేను మిస్ అయినా. ఎంతైనా పేరెంట్స్ కంప్లీట్గా ఫీల్ అయ్యేది ఇద్దరు ఉంటేనే కదా. ఒక చైల్డ్ ఉన్నారంటేనే ఇంకా ఇద్దరు ఉంటేనే ఆ కంప్లీట్నెస్ వస్తుంది. బట్ ఎట్లానో అట్లా వర్చువల్గా కూడా హీ మేనేజ్డ్ టు బీ విత్ మీ అన్నట్టు అనిపిస్తుంది. సింధు యాక్చువల్గా నాకు దొరకడం నేను లక్కీ అనుకోవాలి. ఎందుకంటే నేను లేకపోయినా కానీ ఫ్యామిలీని నేను ఉన్నట్టుగానే మేనేజ్ చేసేది, ఒక రెస్పాన్సిబుల్ తీసుకొని. ఆర్విని ఎలా చూసుకుంటుందో అనే థాట్ రానివ్వదు, చాలా బాగా చూసుకుంటుంది. ఇంకా నేను కూడా అంత బాగా చూసుకోగలుగుతానా అంత థాట్ ఉంటుంది ఆర్వి మీద అనిపిస్తుంది.
చాలా బాగా చూసుకుంటుంది ఆరోయిన్ కూడా. తను పాపకైనా నాకైనా బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. లైక్ దేనికి వెనక్కి కాడు. ఇంకా నాకే రిటర్న్ చెప్తుంటాడు, నువ్వు ఇది తీసుకో, అది తీసుకో, ఇది చేయి, అది చేయి, నీకు ఏం కావాలో అది చేయి అనే ఫ్రీడమ్ అయితే నాకు ఎప్పుడు ఇచ్చిండు. టైం మేనేజ్మెంట్ చేయలేక పాపతో నేనే ఇంకా ఎక్స్ట్రీమ్గా ఏం చేయలేకపోతున్నాను, కానీ హీఈస్ ఆల్వేస్ దేర్ విత్ మీ ఇన్ మై డెసిజన్ ఏదైనా సరే. అండ్ నేను ఏదైనా చెప్తే నో అని అయితే చెప్పడు. అండ్ నా పాప ఆర్వికి తన హుషారు చూసినప్పుడల్లా నాకు సింధే గుర్తొస్తుంది. సింధుకుండే హుషారుతనము సింధు వల్లనే ట్రాన్స్ఫర్ అయింది.